గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలా మంది అడగమన్న క్వశ్చన్ ఏంటంటే సెట్స్లో బుచ్చిబాబు గారు ఎలా ఉంటారు? ఎందుకంటే ఆయన ఎప్పుడు స్టేజ్ మీదకి వచ్చినా ఇలా చేతులు కట్టుకొని అమాయకంగా ఉంటారు. బట్ అమాయకుడు ఈ సినిమా తీయలేడు. ఆ విజువల్స్ చూస్తుంటే అవును. చరణ్ గారి విశ్వరూపం చూస్తుంటే అవును. అమాయకుడు ఈ సినిమా తీయలేడు. సో అమాయకుడు ఏం కాదండి. అమాయకుడు అంటే మిగతా వాటిలో అమాయకుడేమో కానీ తన రాసుకున్న కథని తన ఏం చూశాడు అనేది తనకు కావాల్సింది తనకు తెలుసు. సరే, సో ఆబ్వియస్లీ దాన్ని కాంప్రమైజ్ అయ్యి తీసే అతను అయితే కాదు. ఎలా ఉంటారు సెట్స్లో? ఆయన కమాండ్ ఎలా ఉంటుంది? ఆబ్వియస్లీ అండి, ఒక డైరెక్టర్ అనేవాడు కమాండ్ చేయాల్సిందే సెట్ని. చేయకపోతే అతనికి కావాల్సింది అతను తీసుకోలేడు. సరే. సో ఆయన వరకు ఆయన స్ట్రాంగ్గా ఆయనకి ఏం కావాలనేది ఖచ్చితంగా అచీవ్ చేసుకున్నాను. అదైతే ఏం లేదు. ఆయన జీరో కాంప్రమైజ్ సార్, నా విషయంలో అయితే. ఆయనకి ఇది కావాలి అంటే అది కావాలి అంతే. అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ మీకు డైరెక్టర్ గారి మధ్య జరిగింది, ఏదన్నా ఒకటి షేర్ చేసుకుంటారా? అంటే పర్టికులర్గా ఇది నాకు కావాలని ఆయన అడగడం కానీ. ఏం లేదండి, మనకి ఆ కొండ కింద ఊరు అనే ఒక ఊరు వేయాల్సి వచ్చింది. మిగతా విషయాలు అన్నింటిలో లిబర్టీ ఆయన నాకు ఇచ్చారు. సినిమాకి ఏది బెటరో అది చేయమని. సో ఆయనకు కావాల్సిన ఇన్పుట్స్ అని ముందే తీసుకున్నాం కాబట్టి అవన్నీ బాగా జరిగినాయి. కొండ కింద ఊరు అనేది ఒకటే మనం లైవ్లో చేద్దామని అనుకున్నాం డే 1 నుంచి. అసలు సెట్ చేద్దాం అనుకోలేదు. ఆయనకి ఎక్కడో అది కాన్ఫిడెన్స్ రాలేదు. వీళ్ళందరూ కూడా అన్కాన్ఫిడెన్స్ ఉంచారు. నేను కొంచెం జంకాను, పాసిబుల్లా కాదా, మనం రిస్క్ తీసుకుంటున్నామా అని. బట్ చేసిన తర్వాత అందరికీ నచ్చింది. బుచ్చి గారు కూడా సపరేట్గా మీరు చెప్తే అర్థం కాలేదు, ఇప్పుడు చూస్తుంటే అసలు ఫ్రేమ్లో చూస్తుంటే ఏ ఊళ్ళో తీశారని అందరు అడుగుతున్నారు అన్నప్పుడు ఇంకా అంతకంటే ఏం కావాలి. అండ్ ఈ బ్యాట్ గురించి చెప్పండి సార్. ఏంటంటే మామూలుగా సరే అప్పట్లో బ్యాట్ అంటే ఎంఆర్ఎఫ్ బ్యాట్లు అయితే ఎలాగో ఉండవు, ఇలాంటి బ్యాట్లే కావాలి. బట్ ఆ బ్యాట్లకి ఆ గజ్జెలు కట్టడము, ఆ థ్రెడ్స్ ఉండడము, సో ఇదంతా ఏం టచ్ ఇది? ఏం లేదండి, ఇప్పుడు ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ మెంటాలిటీ అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్, సోషల్ ఎకనామిక్ స్టేటస్ ఏదైనా, ఎక్కడి నుంచి వస్తున్నాడు ఏంటి, అతని ప్యాషనా. ఇప్పుడు క్రికెట్ అనేది ప్యాషను. ఇప్పుడు ఎవరికైనా నచ్చిన ప్యాషన్ ఉన్నాడు ఆ బ్యాట్ని జాగ్రత్తగా పెట్టుకుంటాడు, నీట్గా కడుక్కుంటాడు, దాని మీద టెండూల్కర్ స్టిక్కర్లు అంటించుకుంటాడు, లేకపోతే ఇంకేదో ఎంఆర్ఎఫ్ స్టిక్కర్లు అంటించుకుంటాడు. సో అలాగే ఒక ఊరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే అతనికి ఉండే లిమిటేషన్, అతనికి ఉండే అవైలబిలిటీలో తన ఒక బ్యాట్, ప్రతి ఒక్కరు చిన్నప్పుడు మన బ్యాట్ స్పెషల్గా ఉండాలనుకుంటాం. దానికి ఏదో రింగ్ వేస్తాము, లేదా కలర్ వేస్తాము, రబ్బర్ బ్యాండ్లు వేస్తాము, ఇట్లా కొడితే ఫాస్ట్కి వెళ్తాను, ఏదో లాజిక్లు ఉంటాయి. సో ఆ టైప్లో ఒక చిన్న క్యూట్ డిజైన్ లాగా అట్లాంటి ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అతను తన ఓన్ స్పెషల్ బ్యాట్ రెడీ చేసుకుంటే ఎట్లా. దాంతోపాటు మనకి ఆడేటప్పుడు దానికి ఒక మ్యానరిజమ్స్ ఉన్నాయి. ఆ మ్యానరిజంకి అది ఉపయోగపడేలాగా ఆ గజ్జలు అవ్వచ్చు, గవ్వలు అవ్వచ్చు, అవన్నీ ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది.